హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నా. అందులోనే ఉండాలనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా వీడియో చూసేట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఉంటుంది, బెల్ ఐకాన్ కొట్టండి. నోటిఫికేషన్ వస్తుంది. లైవ్ పెట్టినా, వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏ వీడియో పెట్టినా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం వచ్చేయండి వీడియోలోకి. దేవుడి పటాలు క్లీన్ చేస్తున్నా ఫ్రెండ్స్. దేవుడి పటాలు క్లీన్ చేసే ముందు ఫస్ట్ పేపర్ వేసేసుకొని దాని మీద పటం పెట్టేశాను. పటాలన్నీ ఎందుకంటే కింద పెట్టడం నాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్, అందుకని మొత్తం పేపర్ వేసి పేపర్ల మీద పెట్టేశాను. తర్వాత టిష్యూ పేపర్ తీసుకున్న. మనము అంతకుముందు పెట్టిన దేవుడి ఫోటోలు బొమ్మ బొట్లు పెడతాం కదా ఫ్రెండ్స్, ఆ బొట్లు క్లీన్ చేసేసుకున్న టిష్యూ పేపర్తో. అది ఉన్న ఆ పేపర్ మీద పడిపోతుంది. ఎందుకంటే మనం కొంచెం కాలు తగిలినా మనకి ఇది బాధ అనిపిస్తుంది. అందుకని ఆ టిష్యూ పేపర్ తీసుకొని దాని మీదే ఆ పేపర్ మీద పడిపోయేట్లాగా క్లీన్ చేసుకున్నా అన్నీ. తర్వాత మొత్తం అన్నీ ఇట్లాగే క్లీన్ చేసేసుకొని మీరు తడి బట్ట పెట్టద్దు ఫ్రెండ్స్. తడి బట్ట అంటే లైట్గా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, మన ఫోటో కొనేటప్పుడు ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటాయి ఫటాస్ కూడా, అంత బాగుంటాయి. ఇట్లాంటి ఇదిగోండి, ఇది వెంకటేశ్వర స్వామిది కళ్యాణం. కళ్యాణం వెంకటేశ్వర స్వామి. ఇది ఇంట్లో ఉంటే చాలా మంచిది అన్నారు, అందుకని తిరుపతి వెళ్ళినప్పుడు ఇది తెచ్చుకున్నాను. తర్వాత ఇవన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత గంధం తీసుకొని ఫస్ట్ వాటర్ వేసేసుకొని కలిపేసాను. కలిపేసి ఇది చెవులో తిప్పేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందరూ ఇలా పెట్టడం చూసి ఒకసారి ట్రై చేశాను. ఎందుకంటే నేను ఎప్పుడు చేత్తోనే పెడతాను. ఇలా ఒకసారి ట్రై చేశాను. చెవులో తిప్పేవి మెడికల్ షాప్లో ఉంటాయి మీకు. అలాగే గంధం బొట్లు అట్లా పెట్టేశాను వాటితో. కానీ చేత్తోనే నాకు బాగుందనిపించింది, ఎందుకంటే ఎప్పుడు చేత్తోనే పెడతాను ఫ్రెండ్స్. ఇది అందరూ కొన్ని వీడియోల్లో చూశాను ఇట్లా పెట్టడము. అట్లానే ఒకసారి పెట్టి చూశాను. కానీ మన చేత్తో పెట్టి మనం కుంకుమ పెడితే అదొక తృప్తి ఉంటుంది. ఇట్లా పెడితే నాకు అంత అనిపించలేదు ఫ్రెండ్స్, మీరేమని అనుకోండి. ఎందుకంటే మనం దేవుడి పటాలంటే మనం నిష్టగా పూజ చేస్తాము, లేవంగానే మంచిగా దండం పెట్టుకుంటాము. మన చేత్తో మనం పెట్టుకుంటే బొట్లు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నిండుగా అనిపిస్తుంది. నా ఉద్దేశం అది ఫ్రెండ్స్. మీరు రిక్వెస్ట్గా ఒకటి అడుగుతున్న ఫ్రెండ్స్, ఫుల్ వీడియోలు ఉన్నాయి. బెండకాయ వేపుడు పిల్లలకు వేపుడు అంటే సగానికి కోసాను ఫ్రెండ్స్. అవి ఎంత బాగుంటాయో పిల్లలకి పెట్టండి. వంట రూమ్ క్లీనింగ్ వీడియో కూడా పెట్టాను, పండగ ముందు ఎట్లా చేసుకోవాలో అని అది కూడా పెట్టాను. ఇలా అన్ని గంధం బొట్లు పెట్టగానే కుంకుమ బొట్లు పెట్టేశాను. ఇదిగోండి, ఒకసారి అయితే నా చేత్తో పెట్టుకున్నాను పరమశివుడి ఫోటోలకి. ఎందుకంటే నాకు చేత్తోనే నచ్చింది ఫ్రెండ్స్, దాంతో నచ్చలేదు. తర్వాత అలమర ఉంటుంది కదా, అలమర దగ్గరికి వెళ్ళి మొత్తం క్లీన్ చేసేసుకొని ఇట్లా పసుపు రాసేసుకొని పసుపు రాసేసి కుంకుమను బియ్యపిండి పెట్టేశాను ఫ్రెండ్స్ బొట్లు. తర్వాత పేపర్ వేసి ఇట్లా లైన్గా పెట్టుకున్నాను. ఇది కొన్ని చేత్తో పెట్టినవి ఉన్నాయి, కొన్ని ఆ పుల్లతో పెట్టినవి ఉన్నాయి. కానీ నాకు చేత్తో పెట్టినవే నాకు హాయ్ అనిపించింది. దేవుడి ఫోటోలు లక్ష్మీదేవిది, విజయవాడమ్మ, కనకదుర్గమ్మ, పార్వతీ పరమేశ్వర్లు, వినాయకుడు అంటే నా దగ్గర వెండిపోత పోస్తారు కదా ఫ్రెండ్స్, అవి ఉన్నాయి. ఈ కుబేరస్వామి, మళ్ళీ అమ్మవార్లు, లక్ష్మీదేవి అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఒక్కసారి మా దేవుళ్ళు ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేయండి. నేను ఎలా బొట్లు పెట్టాను కూడా కామెంట్ చేయండి. నచ్చిందంటే మాత్రం ఒక లైక్ వేయండి ప్లీజ్, రిక్వెస్ట్. అంటే మీకు నచ్చితేనే ఫ్రెండ్స్ కామెంట్ చేసి నేను బాగుంది అని అనుకుంటాను. బాగాలేకపోయినా కామెంట్ చేయండి. ఒకసారి వీడియోలు చూడండి ఫ్రెండ్స్, టెంపుల్స్ వీడియోలు చాలా ఉన్నాయి. నచ్చిందంటే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్కీ టాక్స్.